హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము వచ్చాము మైసూర్లో. మేము ఎక్కడికి వచ్చామంటే ఈ ఫిష్ టనల్ అక్వేరియంకి వచ్చాము. ఇది మైసూర్ ప్యాలెస్ దగ్గరలోనే ఉంటుంది. అండ్ మీరైతే ఎవరైనా వెళ్తే మైసూర్కి మిస్ అయితే కావద్దు. నిజంగా చాలా బాగుంది. చూడండి మా పిల్లలు ఎలా చూస్తున్నారు. చాలా ఎక్సైట్మెంట్తో చాలా ఎంజాయ్ చేశారు. అండ్ మీరు కూడా చేస్తారు. అండ్ ఇందులో టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 199 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 149 రూపీస్. పైసా వసూల్ అనిపించింది. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది ఎంట్రన్స్ ఇవన్నీ. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ చిన్న చిన్న ఫిషెస్తోనే స్టార్ట్ అయింది. దాని తర్వాత చాలా పెద్ద పెద్దవి టనల్స్ వచ్చాయి. నాకైతే బాగా అనిపించింది. చూడండి ఈ ఫిష్ చూడండి. ఇందులో టైటానిక్ పెట్టారు. ఈ టైటానిక్ సగం ఇరిగిపోయింది ఆడ పెడితే అందులో సగం ఫిష్ అల్లనే ఇరుకపోయింది. ఆ పక్కనున్న ఫిష్ ఏమో నోరు తెరుచుకుని ఏడుస్తుంది. ఇంకొకటి పైన అటు ఇటు ఇక్కడ కూడా ఇంకోటి కింద చూడండి, అక్కడ కూడా ఇరుక్కపోయింది. ఆ పైన ఒకటే ఉంది, అటు ఇటు తిరుగుతుంది. హెల్ప్ కోసం కావచ్చు. లోపలికి వెళ్ళి తీయమంటారా ఫ్రెండ్స్? చెప్పండి. ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అండ్ ఇలాంటివి చాలా చిన్న చిన్న ఫిషెస్ చాలా ఉన్నాయి. ఇంకా ఇలా అన్నీ చూపించుకుంటూ పోతే మీకు బోర్ కొట్టేస్తారు. నాకు కూడా అర్థమైంది, ఎందుకంటే నాకే బోర్ కొట్టింది వీడియో ఎడిట్ చేయంగా. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. కానీ వెరైటీస్ చాలా ఉన్నాయి. చిన్న చిన్నవి అయితే ఇంకా ఫ్లోర్ మొత్తం అవే. ఇంకా అలా ముందడికి వెళ్తా ఉంటే సైజెస్ అన్నీ పెద్ద అవుతున్నాయి. చాలా బాగున్నాయి. ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయి. డైరెక్షన్స్ ఎలా మారుతున్నాయి, షైనింగ్ చేసుకుంటే బాగున్నాయి కదా. ఎల్లో కలర్ అండ్ సిల్వర్ కలర్లో. మా పిల్లలు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. కింద పోర్షన్కి వెళ్తున్నారు, కింద టన్నల్కి వెళ్తున్నారు. ఇందులో అయితే మొత్తం పెద్ద ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫిష్ అక్వేరియమ్స్ పక్కన చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. మైసూర్లో ఈ మైసూర్ ప్యాలెస్ కాకుండా చాలా ఉన్నాయి చూడడానికి. బృందావన్ పార్క్ ఉంది, ఇంకా జూ ఉంది, ఈ టన్నల్ ఉంది, ఇంకా మ్యూజియంస్ అయితే వెరైటీ నాలెడ్జ్ ఇచ్చేటివి అయితే వెరైటీస్ ఉన్నాయి. పర్ల్స్ మ్యూజియం అని చాలా ఉన్నాయి. మీరు వెళ్తే ఒక 2 days అట్లా స్టే చేసుకొని అక్కడ ఉంటే చాలా వరకు కవర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది మైసూర్. బెంగళూరు కన్నా మైసూర్లోనే చాలా ఉన్నాయి చూడడానికి. అసలు నన్ను అడిగితే ఇక్కడ ఉన్న స్టార్స్ చూడండి. ఇక్కడ గోడ కత్తుక్కొని ఉన్నాయి, అవి స్టార్ కాదు. ఈ గ్లాస్ కత్తుక్కొని ఉంది, అది స్టార్. ఇక్కడ ఉన్న ఫిష్ నేమ్ అయితే నాకు తెలియదు. కాకపోతే ఇందులో ఉన్న ఫిష్ చూడండి, కింద బ్లాక్ కలర్లో ఉంది చూసారా, అది క్యాట్ ఫిష్ అంటారు. ఈ ఫిష్ చూడండి చాలా అందంగా ఉంది. సేమ్ వైట్ పోల్ లానే ఉంది. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి మిల్కీ వైట్ క్రాప్ అంట. చాలా బాగుంది కదా. నాకైతే ఒక మూవీ గుర్తుకొచ్చింది ఈ ఫిష్ చూడగానే. మీరు చూసారో లేదో తెలియదు కానీ చిన్నపిల్లలకైతే బాగా తెలుసు. నీము ఫిష్ లానే అనిపించింది. అదే చూడండి, ఇది కూడా నీము వాళ్ళ ఆ బేబీ వాళ్ళ ఫాదర్ ఇందాక కనిపించారు పైన. ఇది కూడా వాళ్ళ డాడీ లానే ఉంది. ఈ ఫిష్ అయితే నాకైతే ఆ మూవీ గుర్తు చేసింది. చాలా బాగున్నాయి కదా. అండ్ ఇందులో అయితే జెల్లీ ఫిషెస్ ఇందాక అక్కడ చూపించాను. అండ్ ఇలా ఇప్పుడు టనల్లోకి వచ్చాము. ఈ టనల్ చూడండి ఎంత బాగుంది. అండ్ అవుతో పైన మదర్ పెద్ద ఫిష్లు ఉన్నాయని చిన్నయన్ని జాక్కుంటున్నాయి. ఇక్కడ నేను హెల్ప్ చేసా, కాకపోతే అవి వెళ్ళలేదు, అక్కడే ఉండే. చూడండి ఎంత బాగున్నాయో ఫిషెస్ టనల్స్. చాలా బాగా అనిపించింది. కాకపోతే మార్నింగ్ వెళ్తే అంత పెద్ద క్రౌడ్ ఏమి ఉండదు. మేము ఈవినింగ్ వెళ్ళాము, మా తగ్గట్టుగానే చాలా క్రౌడ్ ఉండే. పైన చూడండి షాక్ కనిపిస్తుంది, షాక్ వెళ్తుంది. చాలా ఉన్నాయి ఇందులో. ఇట్లాంటి షాక్స్ అయితే చాలా ఉన్నాయి. మొత్తం ఈ టనల్, ఈ పింక్ కలర్ టనల్లో మొత్తం ఇవే ఉన్నాయి. ఇలాంటి గ్లాస్ టనల్ ఉంది రౌండ్గా. ఇలా అయితే చాలా ఉన్నాయి. ఇందులో వెరైటీ ఫిషెస్ చూడండి. చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి. నాకైతే భలే నచ్చింది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లాస్ట్ ఫిష్ టనల్లో చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి. నా అంత హైట్లో ఉన్నాయి, చాలా లావుతో ఉన్నాయి. చూడండి, ఈ ఫిషెస్ ఆసనాలు వేసుకొని ఉన్నాయి. అవి చాలా లావు ఉన్నాయి కదా, అందుకే ఆసనాలు వేసుకొని బగ్గ కొడదామని నాకు తెలుసు. అందుకే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.